హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నేనైతే ఇక్కడ కొంచెం మామిడికాయ వక్కలు అయితే పచ్చడి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నైట్ మార్కెట్కి వెళ్ళాను, కూరగాయల మార్కెట్. ఇంకా అక్కడైతే మామిడికాయలు 50 రూపీస్కి 3 ఇచ్చారండి. అందుకోసమని ఇంకా 1 వీక్ వరకు అయితే అట్లాగా మేము ఫస్ట్ తింటామండి. ఎప్పుడైనా కూడా ఈ ముక్కలు పచ్చడి కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా పచ్చడి పెట్టే వరకు చాలా టైం ఉంది కదా ఫ్రెండ్స్, అందుకోసం అని అయితే మేము ముందే పెట్టేస్తున్నాను. ఇంకా ముందుగానైతే నేను ఇక్కడ కడాయి పెట్టుకొని అయితే కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా ఒక స్పూన్ అయితే వేసాను ఫ్రెండ్స్. కొన్నన్ని మెంతులు వేసుకొని అయితే నేను ఇంకా అవి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇక్కడ కూడా నేను ఇంకా పోపు పెట్టుకొని అయితే పక్కన పెట్టేసుకున్న చల్లగా అయ్యే వరకు, పచ్చడి కలిపే వరకు ఈ ఆయిల్ చల్లగా అయిపోతుంది కదా, అందుకోసమని అయితే నేను పక్కన పెట్టేసాను ముందే పోపు పెట్టేసి. ఆయిల్ అయితే నేను సన్ఫ్లవరే వాడాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఒక 1 వీక్ వరకు కూడా ఉండదు పచ్చడి అంత ఇష్టము, అందుకనే తొందరగా అయిపోతుంది కదా, ఎందుకనేసి ఇంట్లో ఉన్న ఆయిల్తోనైతే చేశాను. ఇంక ఇక్కడ ముక్కలు అయితే అన్నీ కట్ చేసుకున్నా. ఇంకా అది ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ ఇది. ఇంకా ఇదైతే కారం పొడి, ఒక చిన్న గ్లాస్ 100 గ్రాములు ఉంటుంది కదా, అంతే. ఇంకా అన్నీ కొలతతోనైతే తీసుకున్నాను. ఇక్కడ నాకు సాల్ట్ ఒకవేళ ఎక్కువ అవుతుందేమో అనేసి కొంచెం అయితే పక్కన పెట్టుకున్నాను. మనకు తక్కువ అనిపించినా కలుపుకోవచ్చు, కానీ ఎక్కువ అయిపోతే మాత్రం మళ్ళీ మనకు పచ్చడి అంతా ఖరాబ్ అవుతుంది కదా ఫ్రెండ్స్, అందుకోసం అని అయితే నేను పక్కన పెట్టేశాను. ఇంకా కారం అయితే ఇది అంత కారం ఏమి ఉండదు. ఆ పులుపు మొత్తము మనకి ఏమంటారు, ఊరిన తర్వాత కొంచెం పుల్లగా వస్తుంది కదా పచ్చడి, అందుకోసం అని అయితే నేను కారం మొత్తం వేసుకున్నానని సరిపడా. ఇక్కడ మొత్తం కలుపుకొని ఆయిల్ అయితే ఇందులో వేసుకొని మొత్తం ముక్క పట్టించుకొని డబ్బాలకి ఎత్తుకున్నాను. టేస్ట్ మాత్రం అయితే ఇప్పుడైతే చాలా బాగుంది. ఇంకా 3వ రోజుకైతే కలుపుతాను. ఇది నిన్న పెట్టిన, ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందరు పెట్టుకున్నారా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.